నెగ్లీరియా ఫౌలరీ అనే ఒక చిన్న మైక్రోస్కోపిక్ ఆర్గానిజం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఇది చాలా రేర్గా ఉంటుంది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా 25 degrees నుంచి 40 degrees సెల్సియస్ ఏదైతే వార్మ్ టెంపరేచర్స్ ఉన్నాయో రివర్స్, లేక్స్, పాండ్స్, ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్, జనరల్గా సరిగ్గా క్లీన్ చేయని స్విమ్మింగ్ పూల్స్లో ఇది ఎక్కువ ఉంటుందంట. ఇది పిల్లలకి ఆల్ఫాక్టరీ నర్వ్, అంటే ముక్కు ఏదైతే మనం స్మెల్ చేస్తుంటామో ఆ నర్వ్ ద్వారా లేదా చెవుల్లో రంధ్రాల ద్వారా ఇట్లా మన బ్రెయిన్లోకి వెళ్తుంది. సాధారణంగా నోస్ ద్వారా వెళ్తుందంట. బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక ఇన్ఫెక్షన్ కాజ్ చేసి దాదాపు చావు దాకా తీసుకెళ్తుందంట. ముఖ్యంగా ఇది రాగానే సిమ్టమ్స్ సోర్ థ్రోట్ కావచ్చు, హెడేక్ కావచ్చు, లేదా కన్ఫ్యూజన్, వామిటింగ్స్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, నెక్ స్టిఫ్నెస్ రావచ్చు, టేస్ట్ సరిగ్గా ఉండకపోవటం, స్మెల్ సరిగ్గా ఉండకపోవటం, పిల్లల్లో సీజర్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయంట. ఒక్కసారి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత సిమ్టమ్స్ తెలియడానికి 3 to 7 days పట్టొచ్చంట. చాలా వరకు ఇన్ఫెక్షన్ కేసెస్ అన్ని కూడా నెగ్లీరియా ఫౌలరీ ఇన్ఫెక్షన్ కేసెస్ అన్ని కూడా చావుకు దారితీస్తున్నాయంట. ముఖ్యంగా ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి వెళ్ళే రూట్ కూడా చాలా విచిత్రం అనమాట. ఇది జనరల్ గా మనిషి యొక్క నోస్ ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా వెళ్తుంది. ఏదైతే మన ముక్కు ద్వారా వాసన చూస్తామో ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా ఈ బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా అనేది బ్రెయిన్ లోకి ప్రవేశిస్తుందంట. సో దీనివల్ల వాటర్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ పంపించేవాళ్ళు ముఖ్యంగా అది క్లీన్ గా ఉందా లేదా చూసుకోవాలన్నమాట.